కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ చూడండి, భక్తుడైనటువంటి పౌలు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. అంటే ఆనాడు పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘానికి, ఆ సంఘస్థులకు తెలియజేస్తూ, సహోదరులారా, పరిశుద్ధంగా జీవించండి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నది శాశ్వతమైనది కాదు. మనకు ఈ లోకంలో ఉన్నది ఏది మనకు కేవలం కొంతకాలం వరకే. మన శరీరంలో ఆత్మ జీవిస్తున్నంత వరకే. కాబట్టి మీరు అనుకూలమైనది ఏదో తెలుసుకోండి.